వెల్కమ్ టు CRB9 న్యూస్. ప్రత్తిపాడులో దేవర్ష్ హాస్పిటల్ ప్రారంభించిన ఎమ్మెల్యేలు వరుపుల సత్యప్రభ, జ్యోతుల నెహ్రూ. కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన దేవర్ష్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన జగ్గంపేట, ప్రత్తిపాడు ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరుపుల సత్యప్రభలకి హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ అంజినాయక్, డాక్టర్ విజయ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యేలు దేవర్ష్ హాస్పిటల్ ప్రారంభించి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఐసీయూ, క్యాజువాలిటీ, జనరల్ వార్డు, ఆపరేషన్ థియేటర్ తదితర విభాగాలను నాయకులు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు సత్యప్రభ, నెహ్రూలు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో కార్పొరేట్ స్థాయి సదుపాయాలతో, ఆధునాతన పరికరాలతో ఈ ప్రాంతంలో హాస్పిటల్ నిర్మించడం సంతోషదాయకమని అన్నారు. ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యేలు సూచించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ విజయ, డాక్టర్ అంజినాయక్ మాట్లాడుతూ మా హాస్పిటల్ నందు అన్ని రకాల వైద్య సేవలు పేద ప్రజలకు అందుబాటులో ఉంటాయని, గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా దేవర్ష్ హాస్పిటల్ ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు, ప్రముఖ రాజకీయ నాయకులు, పలు గ్రామాల నుండి ప్రజలు విచ్చేసి వారికి శుభాకాంక్షలు తెలియచేశారు. నెరు సార్ గురుగారు ఎలా చూడండి ఒకసారి. గ్రామీణ ప్రాంతాలు సైబర్ పీపుల్కి వాళ్ళ ఇంటికి దగ్గరలో సేవలు అందించాలని మెయిన్ ఉద్దేశంతో హాస్పిటల్ కన్స్ట్రక్ట్ చేశామండి. ఇందులోని అన్ని సర్వీసెస్ అంటే గైనింగ్, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్, ఐసీయూ సర్వీసెస్, న్యూరాలజీ, కార్డియాలజీ, ఇంకా అన్ని సూపర్ స్పెషాలిటీస్ని కూడా మేము ఇందులో సంబంధించామండి. సో ప్రజలందరూ కూడా ఈ సర్వీసెస్ని మీరు దూర ప్రాంతాలకు వెళ్ళాలనే బాధ లేకుండా మీకు అతి చేరువలో వెళ్ళారు కాబట్టి ఈ సేవని మీరు వినియోగించుకోవాలని మేము ఆశిస్తున్నాము. మెయిన్ ఉద్దేశం ఏంటంటే రూరల్ ఏరియాలో సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలనే ఉద్దేశంతో హాస్పిటల్